మీరు లోకాలిటీ మాట్లాడుతున్నారు. అంటే మహేశ్వరం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ విషయంలో నాటి నుంచి నేటి వరకు నాన్ లోకల్ నాయకులకు మాత్రమే టికెట్ ఇస్తారు. కానీ ఇలాంటి లోకల్ క్యాండిడేట్కు అక్కడ ఎందుకు టికెట్ ఇవ్వలేకపోతుంది కాంగ్రెస్ పార్టీ? అదే పొరపాటు జరుగుతుంది. ఆ నాన్ లోకల్ వ్యక్తులు వచ్చి మా మహేశ్వరం కాన్స్టిట్యున్సీలో ఏమేమి కావాలో అన్నీ తీసుకుంటున్నారు, పక్క పార్టీకి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయి మమ్మల్ని కూడా తీసుకుపోదామనే ప్రయత్నం చేస్తారు తప్ప మా కాన్స్టిట్యున్సీకి వాళ్ళు ఏం పెద్ద ఉపయోగపడలేదు. వాళ్ళు 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 బాగా లాభపడ్డారు. పక్క జిల్లా నుంచి వచ్చి వాళ్ళు బాగా లాభపడ్డారు. కానీ మేము లోకల్గా ఉన్న వ్యక్తులము, అంటే లోకల్గా ఉన్న మీలాంటి స్థానిక నాయకులు ఎందుకు ఆ నాన్ లోకల్ నాయకులను వ్యతిరేకించలేకపోతున్నారు? ఒక్కరు వ్యతిరేకిస్తే మీ లోపం అనుకోవచ్చా? మా లోపం ఏం లేదండి. అందరికీ మనసులలో ఉంది, కార్యకర్తల మనసులలో ఉంది, ఉన్న లీడర్ మనసులలో ఉంది. ఇప్పుడు నేను చెప్తున్నాను, నా మీద 4 రాళ్ళు వేసేసి ఆయన అట్లా ఈయన ఇట్లా అని మాట్లాడతారు. ఆ నలుగురిని వాళ్ళు మచ్చిక చేసుకొని మిగతా నలుగురు ఎవరైతే క్యాండిడేట్స్ అనుకుంటున్నారో ఆ నలుగురు మచ్చిక చేసుకొని ఒక్కరి మీద బురద రుద్దే ప్రయత్నం చేస్తాం. ఇదే జరుగుతున్నది వైష్ణవ్ కాన్స్టిట్యున్సీలో. ఇంతవరకు లోకల్ వ్యక్తిని ఎవరు ఐడెంటిఫై చేసి ఇవ్వాలే, ఈయన ఇస్తే గెలుస్తాడు అనే పరిస్థితి ఈరోజు కూడా లేదు. ప్రయత్నాలు చేస్తున్నాం. లాస్ట్ టైం కూడా 4-5 ప్రయత్నం చేసినాము. అయినా కూడా ఫలితం మాత్రం బయటికి తీసుకొచ్చే పెట్టడం జరిగింది. పెట్టినప్పుడు ఉన్న కార్యకర్తలకు కానీ ఉన్న లీడర్స్ కానీ మహేశ్వరం కాన్స్టిట్యున్సీలో మనోధైర్యం ఏ విధంగా ఉంటుంది? అంటే వాస్తవానికి కొత్త లీడర్ వచ్చినా కూడా పార్టీకి పనిచేసే కార్యకర్తలు గుర్తించలేకపోతారు కదా. ఎట్లా ఇప్పుడు లాంగ్ టర్మ్ నుంచి మేము ఉన్నాం ఇక్కడ, మాకు అవకాశాలు వస్తలేవు. ఒక అవకాశం ఏం చెప్పి నా ఒక్కరినే అని కాదు, ఎవరికన్నా ఒకరికి ఒక లోకల్ వ్యక్తికి అని చెప్పి మేము చాలా లాంగ్ బ్యాక్ నుంచే ఈ క్వశ్చన్ ఎదురవుతా ఉంది. ఎవరైతే క్వశ్చన్ చేస్తారో వాళ్ళ మీద టార్గెట్స్ ఉంటాయి. సో టార్గెట్స్ ఉండి ఆయన అట్లా మాట్లాడతారు, ఆయన లూప్ హోల్స్ అన్ని తీసి ఏమేమి ఉన్నాయో అన్నీ బయట ఓపెన్ చేసి ప్రతి ఒక్కరికి, మానవుడు అన్నప్పుడు ప్రతి ఒక్కరికి ఏదో ఒక దగ్గర చిన్న చిన్న లోపాలు ఉండనే ఉంటాయి. అవి ఎత్తి చూపుకుంటూ అతన్ని ఇంకో విధంగా ఇబ్బంది పెడతారు. అందుకని కొంతమంది మాట్లాడరు. నేను స్ట్రేట్ ఫార్వర్డ్ వ్యక్తిని. ఈరోజు నేను ఓపెన్గా చెప్తున్నాను, మా కాన్స్టిట్యున్సీలో ఒక లోకల్ వ్యక్తికి ఇచ్చి చూడండి, మంచి చేస్తాడా చెడు చేస్తాడా గెలుస్తాడా గెలవడా అనే పరిస్థితి మీరు చూడకనే పోతుంది. చూసినుంటే ఇలా 3rd ప్లేస్కి వచ్చే పరిస్థితి ఉండదు కదా. ఫస్ట్ సెకండ్ ఉంటుండే, 3rd ప్లేస్కి వచ్చినాం. ఎందుకు వస్తున్నాం? కారణం ఏంది? పార్టీ డిసిషన్